రిటర్న్ ఫోన్ చేస్తే వాళ్ళ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసినారు. ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసినందుకు మేము ఒక పోలీసు ఎంక్వైరీకి కంప్లైంట్ ఇచ్చినాము. ఎందుకు మీరు మా మా కూతురు దగ్గరికి రాలేదని కలిసి మా రంగస్వామి మా చెల్లెలు కంప్లైంట్ ఇస్తే మేము అవసరం లేదని కలిసి మీ పిల్ల కూడా మాకు అవసరం లేదని చెప్పేసి ఫోన్ అంతా స్విచ్ ఆఫ్ చేసినారు. అప్పటి నుంచి మాకు ఎటువంటి సమస్య వాళ్ళ నుంచి అందలేదు. తీసుకొని పోతారా తీసుకొని పోరా అనేది కూడా మాకు చెప్పలేదు. కాబట్టి మేము వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంటికి పాపను తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినాము. వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తే ఎటువంటి రెస్పాన్స్ లేదు. మాకు ఈ పాప వద్దు, ఈ పిల్లవాడు మాకు పుట్టలేదు అనేసి మా మీద వ్యతిరేకంగా మాట్లాడినారు. అప్పుడు మేము దీన్ని ఏమనేసి గట్టిగా మాట్లాడితే 10 మంది పెద్దల్లో పంచాయతీ వేస్తే మీ పాపకి మీకు డబ్బులు కట్టిస్తాము, చేనిస్తాము అంటారు. కానీ మాకు కావాల్సింది ఆస్తి, డబ్బు కాదు. మా పాప ఏమైనా తప్పు చేసింటే ఏదైనా ప్రూఫ్ ఎవిడెన్స్ ఉంటే చూపియండి. ఏమి తప్పు చేయకుండానే మీరు విడిచిపెడతామంటే మేము ఒప్పుకోము. మా కోడలికి సంసారం కావాలా, భర్త కావాలని మేమందరూ డిమాండ్ చేస్తున్నాం మేనమామగా. ఇదే మా కోరిక. అవును సార్, పోలీస్ స్టేషన్కి న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వచ్చినాము. దీనికోసం ఎంతటికైనా పోరాడతాం సార్ మేము.